కొంతమందికి టీనేజ్లో కానివ్వండి, లేకపోతే ఓల్డ్ ఏజ్లో కానివ్వండి, లేకపోతే 30 ఇయర్స్లో కానివ్వండి, 40 ఇయర్స్లో కూడా హియరింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే ఎర్లీ స్టేజెస్లో అంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నప్పుడు హియరింగ్ ప్రాబ్లం వచ్చి స్లోగా గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్ లాస్ అంటారు, అంటే తగ్గుతూ ఉంటుంది, అంటే ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది, హియరింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే హియరింగ్ తగ్గుతుందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 5 ఏళ్ళ తర్వాతనో 10 ఏళ్ళ తర్వాతనో నార్మల్ మిషన్తో పెద్ద ఉపయోగం ఉండదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకు కూడా కాక్లియర్ ఇంప్లాంట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ యూజ్ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకు ఓన్లీ హియరింగ్ ప్రాబ్లం. సో స్పీచ్ అనేది నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే అప్పటికే వాళ్ళ స్పీచ్ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి. సో స్పీచ్ థెరపీ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి హియరింగ్ ఇచ్చిన తర్వాత, అంటే కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన తర్వాత, సో కాక్లియర్ ఇంప్లాంట్తో వినేది హియరింగ్ అనేది వేరుంటుంది, నార్మల్ హియరింగ్ ఎయిడ్ కానివ్వండి లేదంటే నార్మల్గా హియరింగ్ అనేది వేరుంటుంది. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్తో వినడానికి కొంతవరకు ఆ థెరపీ అనేది అవసరం ఉంటుంది. ఆ థెరపీ ఇచ్చినట్లయితే మిగతా వాళ్ళే నార్మల్గా వింటూ ఉంటారు, నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా మేము ఒక సర్జరీ చేసాము, అరౌండ్ 34 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్. సో తనకి ప్రాబ్లం వచ్చేసి అరౌండ్ 14 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చింది. సో స్లోగా ప్రాబ్లం పెరుగుతూ 25-26 ఇయర్స్ వచ్చే వరకు కంప్లీట్గా లాస్ అయిపోయింది. సో ఒక 2 ఇయర్స్ అసలు హియరింగ్ ఎయిడ్ వాడలేదు. సో హియరింగ్ ఎయిడ్ వాడలేకుండా హియరింగ్ ఎయిడ్ వాడినా కానీ పెద్ద యూజ్ లేకపోవడంలో వాడలేదు. సో ఆ తర్వాత ఒక 4-5 ఇయర్స్ తర్వాత తను వచ్చి ఆపరేషన్ గురించి తెలుసుకొని సర్జరీ చేయించుకున్నాడు. చేసుకున్న తర్వాత ఒక 3 మంత్స్ ఆ హియరింగ్ ఇంప్లాంట్ త్రూ హియరింగ్ ఎలా ఉంది అనేది కొంత ప్రాక్టీస్ చేయించాము. సో రిహాబిలిటేషన్ తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్ జాబ్కి వెళ్తున్నాడు, తన జాబ్ తను చేసుకుంటున్నాడు, నార్మల్గా ఉంటున్నాడు. సో హియరింగ్ లాస్ అనేది ఎంత పర్సంటేజ్ ఉందనే ఎప్పుడు ఏ ఏజ్లోనైనా ఈ ఆపరేషన్ చేసుకోవచ్చు.